ఒక రాజుగారి కొలువులో ఇద్దరు పురోహితులున్నారు. అందులో ఒకని పేరు దైవాధీనం. దైవాధీనం జగత్ సర్వం అని నమ్మినవాడు, జగత్తు అంతా దేవుని అధీనమై ఆయన సంకల్పం చేత నడుస్తున్నది అని నమ్మేవాడు కనుక ఆ పేరు వచ్చింది ఆయనకు. రెండోవాని పేరు రాజాధీనం. రాజుగారి పరిపాలన బాగా ఉందని, అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవాడు కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందుకునేవాడు. ఒకరోజు రాజుగారికి రాజాధీనం గారిని సువర్ణ, వజ్ర వైడూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది. అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు. ఒక గుమ్మడి కాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైడూర్య రత్న మాణిక్య సువర్ణాలను నిక్షేపం చేసి రాజాధీనం గారికి సదక్షిణంగా దానం చేశాడు. ఆయన దాన్ని ఇంటికి మోసుకుపోతూ ఆలోచించాడు. దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిది అని. ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది. గుమ్మడికాయ దొరికింది, పితృదేవతల పేరుతో దాన్ని దానం చేస్తే పుణ్యం అని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తిపరాయణులైన వారికి దానం చేస్తాను అనుకొన్నాడు. అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు. శెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండదానం, గుమ్మడికాయ దానం చేశారు. దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను పగులగొట్టించింది భర్త చేత. ఆడవాళ్లు గుమ్మడికాయ పగులగొట్టరాదని ఆచారం కదా, అందుచేత అందులో వజ్రవైడూర్య మరకత మాణిక్య సువర్ణాలు కనిపించాయి. ఇదంతా దైవ లీలగా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు. మర్నాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్లాడు. గుమ్మడికాయ కూర తిన్నారా అని రాజు అడిగాడు. ఆహా, ఓహో, అద్భుతం అని బొంకారు రాజాధీనంగారు. రాజుగారికి అర్థమైంది గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని. ఒళ్ళు మండింది. భటులను పిలిపించి కొరడాతో ఝాలిపించి నిజం కక్కించాడు. శెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని, దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోలాగా చేశాడేమిటి అని వితర్కించుకొన్నాడు రాజు. మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి భటుడిని కనిపించకుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజదినం నడిచి వస్తూ దాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు. భటుడు రాజుగారికి ఈ విషయం తెలిపాడు. ఆయన మళ్లీ ఆశ్చర్యంలో మునిగాడు. రాజాధీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు. దానికి అతడు రోజు వెళ్లే దారే కదా, కళ్ళు మూసుకొని వెళ్లలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని, అందుకని కళ్ళు మూసుకొని వెళ్ళా అని బదులు చెప్పాడు. రాజుకి అర్థమైంది. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని. దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది అని ఇందులో ఉన్న సారాంశం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.